మహాభారతం 49 ద్రౌపది ఆవేదనతో కీచకుడిని అంతమొందించడానికి పాండవుల పథకం. సుధేష్ణాదేవి మాట కాదనలేక కీచకుడి మందిరానికి మాలిని వెళుతుంది. తన ముచ్చట తీర్చడానికే మాలిని వచ్చిందని ఆయన భావిస్తాడు. తన మందిరంలోకి ప్రేమతో ఆహ్వానిస్తాడు. పరస్త్రీల పట్ల వ్యామోహం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది ఆయనకి మరోసారి చెప్పి జ్ఞానోదయం కలిగించాలని మాలిని భావిస్తుంది. కాని ఆయన ఆమె మాటలేవీ పట్టించుకోడు. అనవసరమైన కథలతో కాలక్షేపం చేయవద్దంటూ కీచకుడు అడుగుముందుకు వేయడంతో మాలిని అక్కడి నుంచి మహారాజు కొలువులోకి పరుగు తీస్తుంది. విరాటరాజుని అడ్డుపెట్టుకుని ఆ పక్కనే ఉన్న ధర్మరాజుకు తన పరిస్థితిని వివరిస్తుంది. ఈ విషయంలో విరాటరాజు ఏమీ చేయలేడనే విషయం కంకుభట్టు వేషంలో ఉన్న ధర్మరాజుకు అర్థమవుతుంది. అదే విషయం మాలినికి కూడా స్పష్టమవుతుంది. దాంతో ఆమె రహస్యంగా భీముడిని కలుసుకుని తన పరిస్థితిని వివరిస్తుంది. కీచకుడి వలన ఏ నిమిషంలోనైనా తనకి ప్రమాదం ఏర్పడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావడం లేదని అంటుంది. తొందరపడొద్దని పాండవ సోదరులు మౌనం వహిస్తే అవతల కీచకుడిని కట్టడి చేసేవారు లేరనే విషయాన్ని గుర్తుచేస్తుంది. ద్రౌపది ఆవేదనను భీముడు అర్థం చేసుకుంటాడు. కీచకుడిని అంతం చేయడానికి తనకి ఎంతో సేపు పట్టదని, అయితే అందుకు ధర్మరాజు అనుమతి కావాలని అంటాడు. అజ్ఞాతవాస సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తొందరపడద్దని పలుమార్లు ధర్మరాజు తనని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేస్తాడు. కాలం కలిసిరానందువలన పరిస్థితులకు పట్టుబడి తాను మౌనంగా ఉండవలసి వస్తోందని చెబుతాడు. కీచకుడి ఆగడాలు మితిమీరితే మాత్రం తాను ఇక సహించబోనని ఆవేశంగా అంటాడు. అదే సమయంలో బృహన్నల వేషంలో అర్జునుడు అక్కడికి వస్తాడు. ధర్మరాజు తనకి అంతా చెప్పాడని అంటాడు. కీచకుడి ఆట కట్టించడమే తమ ముందున్న పని అని చెబుతాడు. కీచకుడిని అంతమొందించడానికి ధర్మరాజు అంగీకారం లభించిందని అంటాడు. అందుకోసం తన దగ్గర ఒక పథకం ఉందని వాళ్లకి చెబుతాడు. ఆ విధంగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పని ముగించాలని నిర్ణయించుకుంటారు. అజ్ఞాతవాస సమయంలో తమ ఉనికి బయటపడకుండా పని జరిగిపోవాలని భావిస్తారు. వాళ్లు చెప్పినట్టుగా చేయడానికి మాలిని రంగంలోకి దిగుతుంది.